ఈ నెల 18న జరగనున్న గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం ఏపీ ప్రయోజనాల కోసం జరుగుతున్నట్లుగా ఉందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఎజెండా వచ్చి వారం రోజులైనా ప్రభుత్వం స్పందించడం లేదని మండిపడ్డారు. తెలంగాణ సాగు, తాగునీటి ప్రయోజనాలు మొత్తం పణంగా పెట్టేలా ఏపీ కుట్ర చేస్తే సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు నోరు మెదపటం లేదని ప్రశ్నించారు. కాళేశ్వరం సహా 7 ప్రాజెక్టులకు కేసీఆర్ అనుమతిస్తే వాటిని కూడా రద్దు చేయాలని ఏపీ ఎజెండాలో పెట్టిందని హరీష్ రావు తెలిపారు. ఇచ్చిన ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని అడిగే ధైర్యం ఏపీకి ఎక్కడిదని ప్రశ్నించారు. 3 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ప్రాజెక్టుకు అనుమతి తేలేదని విమర్శించారు. తెలంగాణ ప్రయోజనాలు కాపాడే బాధ్యత కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్కు లేదా అని హరీష్ రావు ప్రశ్నించారు. ఈ జీఆర్ఎంబీ మీటింగ్ కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం మాత్రమే మీటింగ్ జరుగుతున్నట్టుగా, ఆంధ్రప్రదేశ్ కోసమే జీఆర్ఎంబీ పనిచేస్తున్నట్టుగా ఎజెండా అంశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఎజెండా 2 రాష్ట్రాలకు సర్క్యులేట్ అయింది. దాదాపు వారం రోజులైంది ఎజెండా వచ్చి. తెలంగాణ ప్రభుత్వం కనీసం ఎజెండా వచ్చిన తర్వాతనైనా కళ్ళు తెరుస్తుందేమో అని నేను చూశాను. వారం రోజులైనా సోయి కూడా లేదు. అసలు ఆ ఎజెండా చూస్తే తెలంగాణ ఆత్మగౌరవం ఉన్న ఏ ఒక్కరికైనా కడుపు మండిపోతుంది, రక్తం మరిగిపోతుంది. తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఆ ఎజెండా వస్తే మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నట్టు? అసలు తెలంగాణ భవిష్యత్తును ఆగం చేసే విధంగా, తెలంగాణకు సాగునీరు దక్కకుండా అంత కుట్రలతో కూడినటువంటి ఎజెండా వస్తే రేవంత్ రెడ్డి మొత్తం తెలంగాణ నీటి ప్రయోజనాలను ఆంధ్రప్రదేశ్కు తాకట్టు పెట్టదలుచుకున్నాడా? వాట్ ఈస్ దట్ యు ఆర్ డూయింగ్? చంద్రబాబు నాయుడు తెలంగాణకు ద్రోహం తలపెట్టాలని చూస్తే ఎందుకు రేవంత్ రెడ్డి మౌనంగా ఉంటున్నాడు? రేవంత్ రెడ్డికి తెలంగాణ ఆత్మగౌరవం లేకనా? రేవంత్ రెడ్డి గురుదక్షిణ చెల్లించడం కోసమా? ఎందుకు మౌనం వహిస్తున్నాడు అని నేను తెలంగాణ ప్రజల పక్షాన అడుగుతా ఉన్నా. ఇవాళ పక్క రాష్ట్రం తెలంగాణ నీటి హక్కులను కాలరాసే విధంగా కుట్రలు బన్నుతుంటే నువ్వు ఎందుకు మౌనంగా ఉంటున్నావు? తెలంగాణ జాతి ప్రయోజనాలు, ఈ రాష్ట్ర ప్రయోజనాలను శాశ్వతంగా సమాధి కట్టేటువంటి విధంగా ఇవాళ పక్క రాష్ట్రం కుట్రలు చేస్తూ ఉంది. అది ఎజెండా మీదకి వస్తే ఎందుకు నువ్వు మాట్లాడతలేవు? అంటే చంద్రబాబు అంటే నీకు అంత భయమా, లేదా గురుదక్షిణ భక్త్యా? ఎందుకోసం మాట్లాడతలేవు?